యుగంలోనూ మన దేశంలో అమ్మాయిలంటే చిన్న చూపే. ఆడపిల్లకు చదివేందుకు, ఇంటి పట్టునే ఉండాలి అంటూ ఆంక్షలు పెడతారు. వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇంకొకరిపై ఆధారపడేలా చేస్తారు. ఫలితంగా రమ లాంటి పెద్దగా చదువుకొని వాళ్ళు జీవితంతో రాజీ పడిపోతున్నారు. దాని పర్యవసానం ఏమైందో ఇప్పుడు చూద్దాం. పరశురాం చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు అనే విషయాలపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పోలీసులు ముందుగా పరశురాం రెండో భార్య ధనలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాడు సార్, తర్వాత రమ దగ్గరకంటూ వెళ్లిపోయాడు, ఆ తర్వాత కనిపించలేదు అంటూ ఏడ్చేసింది ధనలక్ష్మి. పరశురాంకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు ఎస్ఐ. ఉన్నారు సార్, వాళ్లతో కలిసి పేకాట ఆడుతూ ఉంటాడందామే. పోలీసులు రమ ఇంటికి వెళ్లారు. ఆమె కూడా పరశురాంకున్న పేకాట, తాగుడు వ్యసనాల గురించి చెప్పింది. ఆఖరిసారిగా అతడు సాయంత్రం నా ఇంటికొచ్చాడు. నాకు కొంచెం డబ్బిచ్చాడు. కొడుకు పుట్టినరోజుకు ఖర్చు పెట్టమన్నాడు సార్, అంతే. అదే చివరిసారి అతన్ని చూడటం అంది రమ. వెంటనే కానిస్టేబుల్ను పంపించి పరశురాంతో పాటు పేకాటాడే స్నేహితుడు త్రినాథ్ను పిలిపించి ఇంట్రాగేషన్ చేశాడు ఎస్ఐ. ఎప్పుడులాగే ఆ రోజు మా బ్యాచ్ తో పేకాటాడాడు సార్, మధ్యాహ్నం ధనలక్ష్మి ఇంటికి వెళతానని చెప్పి వెళ్లిపోయాడు అన్నాడతడు. అతను గురించి ఇంకా వివరాలేమైనా చెప్పగలవా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బయట శత్రువులు, ఆస్తి తగాదాలు వంటివి అంటూ. శత్రుత్వం అంటూ ఏమీ లేదు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సార్ అన్నాడు త్రినాథ్. ఏమిటవి అని అడగడంతో త్రినాథ్ చెప్పడం మొదలుపెట్టాడు. పరశురాం రెండో పెళ్లి చేసుకున్నాక మొదటి భార్య రమను పట్టించుకోవడం దాదాపు మానేశాడు. ఆమెకు డబ్బు ఇవ్వడమూ మానేశాడు. ఆమెకు బతుకే భారమైంది. పిల్లలకింత తిండి పెట్టారన్న ఇబ్బందిగా మారింది. డబ్బు కోసం తరచూ పక్కింటికొచ్చి వెళుతుంటే అప్పాజీ అనే ఎలక్ట్రీషియన్ ఆమెకి దగ్గరయ్యాడు. మొదట ఆమె పరిస్థితి చూసి జాలి వెలకబోశాడు. ఇందా అవసరాలకు వాడుకో అంటూ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. క్రమంగా రమ అతనికి రుణపడిపోయింది. తన ప్లాన్ వర్కౌట్ అవుతోందనుకున్నాడు. మెల్లగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. నీ భర్త నిన్ను వదిలేశాడనుకో, నువ్వు ఒంటరిదానివైపోతావు. అందుకే నాతో కలిస్తే నీకు తోడుగా ఉంటాను, డబ్బుకు ఇబ్బంది లేకుండా చేస్తాను అంటూ గాలం వేశాడు. గత్యంతరం లేదనుకున్న రమ అతనితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. అప్పాజీ రమల విషయం పరశురాంకు తెలిసిందే. ఓ రోజు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అప్పాజీని ఇంట్లోంచి తరిమి కొట్టాడు. రమను కూడా తీవ్రంగా కొట్టాడు. ఆవేశంతో ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. అప్పాజీ రమ వేరే కాపురం పెట్టారు. 3 నెలల పాటు కొత్త సంసారం ముచ్చటగా సాగింది. తాను చేస్తే ఒప్పు, అదే పని తన భార్య చేస్తే తప్పు. ఆడదంటే ఆటబొమ్మలా చూసే రకం పరశురాం. అతను వేసిన తప్పటడుగులకు ఆమె రోడ్డున పడినట్లయింది. మరి పరశురాం ఎలా చనిపోయాడు? ఎవరు చంపేశారు?